జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఈ రామాయణంలోనే మంచి మంచి పాయింట్స్ మనం చూసుకుంటున్నాం. మన జీవితాలకి, మన నడవడికి ఉపయోగపడే పాయింట్స్ మనం చాలా చూసుకుంటున్నాం. అందులో విధంగానే మనకి చాలామందికి హనుమంతుడు ఎంత గొప్పవాడు కదా! హనుమంతుడు ఎంత శక్తివంతుడు కదా! హనుమంతుడే రావణాసురుడిని చంపొచ్చు కదా! హనుమంతుడే వాలిని చంపొచ్చు కదా! అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ ఏమైందో చూసారా? అంటే మనిషికి అప్పటి నుంచి కూడా ఎగోలనేవి ఉన్నాయని మనకు కూడా తెలుస్తుంది దీన్ని బట్టి మనకి. ఎందుకంటే సుగ్రీవుడు తన కింద మంత్రిగా ఉండేవాడు కాబట్టి తన కింద ఉండేవాడు హనుమంతుడు సుగ్రీవుని రాజుగా చూసుకున్నాడు కాబట్టి అతనికి నువ్వు వెళ్ళు, నువ్వు వాళ్ళని చంపుని ఒక్క మాట సుగ్రీవుడు అంటే హనుమంతుడు ఎప్పుడో వెళ్ళి వాళ్ళని చంపేసేవాడు. రాముడు వచ్చే వరకు ఆగక్కర్లేదు. కానీ అతని ఎగుతోటి హనుమంతుడు ఇది వీడేం చేస్తాడు, ఇతను చెప్పడం నేను చెప్పడం ఏంటి అనుకుని అతను చెప్పలేదు. అప్పుడు అక్కడ కూడా హనుమంతుడి యొక్క గొప్పతనం తెలిసుంటే హనుమంతుడికి ఆ పని నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు, నా వాళ్ళని సంహరించి నాకు నా నా మన రాజ్యాన్ని కాపాడంటే ఎప్పుడో చంపేవాడు. అక్కడ అలాగే రావణాసురుడి దగ్గర కూడా రావణాసురుడు చంపడానికి ఆంజనేయ స్వామికి ఎంతసేపు పడుతుంది. కానీ అక్కడ కూడా అక్కడ ఏమైందండి, అక్కడ ఎవరిది వాడికి రాముడు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేవాడు. కానీ ఎందుకంటే సీతాదేవి కోరిక ఏంటంటే నా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. రాముడొచ్చి ఇతను తీసుకెళ్ళాలంటే ఎవరు రావాలి? అతను వచ్చి రావణాసురుడిని సంహరించి తీసుకెళ్ళాలి. అనే నువ్వు లేతే ఆనాడు మన అశోకవనంలోకి వెళ్ళినప్పుడు హనుమంతుడు తన నిజ రూపం చూపించి నేను ఎందుకు వచ్చాను, నేను నీ సమాచారం రాముడికి తెలియజేయడానికి వచ్చానని చెప్పి అన్ని తీసుకెళ్ళిపోతాను. అప్పుడే భుజాల మీద తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, తీసుకొచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఎందుకు అవుతుంది లేదు, నా రాముడు రావాలి, రావణాసురుడిని ఎదిరించి సంహరించి నన్ను తీసుకెళ్లాలని కూర్చుంది కాబట్టి. అయితే అప్పుడు ఎప్పుడో హనుమంతుడు తీసుకొచ్చేవాడు. హనుమంతుడి శక్తి రాముడే మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒకసారి రాముడు యుద్ధం చేస్తున్న టైంలో ఆ యుద్ధం టైంలో రథం పడిపోతే ఆ రథం పడిపోయినప్పుడు ఎలాగా ఈ రావణాసురుడు రావణాసురుడు రథం మీద ఉన్నాడు, అతనితో సమానంగా నేను కూడా యుద్ధం చేయాలంటే అప్పుడు నా భుజాల మీద కూర్చోండి అని చెప్పేసి భుజాల మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు రాముడితో యుద్ధం చేయించాడు. ఆ యుద్ధం చేస్తున్న టైంలో ఎన్ని బాణాలు ఎన్ని ఆయుధాలు వచ్చి ఇక్కడ హనుమంతుడికి తగిలే, రక్తాలు కారిపోతున్నాయి, అయినా అక్కడ నిలబడి యుద్ధం చేసి అంత శౌర్యవంతుడు. రాముడే ఆశ్చర్యపోయాడు చూసి, ఇంత దెబ్బలు తగులుతున్నాయి, వాడు ఎంత ఇదిగా ఉన్నాడు హనుమంతుడు అని చెప్పేసి అతనికి అవగలించుకున్నాడు హనుమంతుడిని. హనుమంతుడి యొక్క శక్తి కాదు, మీరు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవండి. నేను 11 ప్రదక్షిణాలు చేస్తాను, లేకపోతే 108 ప్రదక్షిణాలు చేస్తాను స్వామి, నాకు ఈ కార్యక్రమం చేయించండి అంటే జరగకపోవడం అనేది క్వశ్చన్ లేదు. అంత గొప్ప పవర్ఫుల్ గాడ్ హనుమంతుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ హనుమంతుని చూసి మనం చాలా తెలుసుకోవాలి. జై శ్రీరామ్.